అందరికీ నమస్తే. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ప్రధానంగా గడ్డం గంగాధర్ ఫౌండేషన్ ద్వారాగా ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తా ఉన్నారు. హైందవి గ్రూప్స్ కి కూడా చైర్మన్ గా కొనసాగుతూ మరి ప్రస్తుతం తెలంగాణలో పాలిటిక్స్ ఎలా జరుగుతా ఉన్నాయి, రాజకీయాలు ఎలా ఉన్నాయనేటువంటి విశ్లేషణ అయితే ఈరోజు సార్తో మనం చేయబోతా ఉన్నాం. ముందుగా వెల్కమ్ సార్. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగుంది సార్. ఇప్పుడు ప్రధానంగా మీ సొంత కాన్స్టిట్యున్సీ, మీ సొంత నియోజకవర్గానికి సంబంధించి ఏ న్యూస్ చూసినా ఎక్కడ చూసినా రాజాసింగ్ దే వార్త. రాజాసింగ్ రాజీనామా చేసినాడు బీజేపీకి. అసలు ఏంటి రాజాసింగ్ ఎపిసోడ్ ఏంటిది? ఈ హైడ్రామా నడుస్తా ఉంది బీజేపీలో 3-4 రోజుల నుంచి. అది నిజంగా కూడా హైడ్రామానే. అది ఒక స్టంట్. ఆయన సినిమాలలో స్టంట్ చేస్తారు చూడు, అట్లాంటి స్టంట్ మాస్టర్ ఆయన. వాస్తవంగా ఆయన రాజీనామా ఒక ఏంది అని అంటే ఒక మజాక్ అంటారు మన హైదరాబాద్లో. అది ఎంతటి అవమానకరం అంటే అంటే చట్టసభలను కూడా ఒక ఏంది అని అంటే ఒక హాస్యాస్పదంగా వాడుకోవడం. చట్టసభలు ఒక ఎమ్మెల్యే గారికి తెలియని విషయాలు కావు. ఇవాళ నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలి అనుకుంటే స్పీకర్ ఫార్మేట్కి వెళ్ళి నువ్వు రాజీనామా చేయాలి. కానీ చట్టాన్ని కూడా ఎట్లా వక్రీకరించి ఎట్లా దాన్ని హేళన చేస్తున్నాడు రాజాసింగ్ అన్నది ఆయన మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏమంటాడు? నేను కిషన్ రెడ్డి దగ్గరికి నేను సభ్యత్వం తీసుకున్నా, మళ్ళీ కిషన్ రెడ్డి గారికి నా రాజీనామా ఇస్తున్నా, కింద ఒక వాక్యం రాసిన, మీరు పోయి నా ఎమ్మెల్యే పదవిని బర్తరఫ్ చేపియండి అని కిషన్ రెడ్డి గారిని కోరినా అంటాడు. ఇవన్నీ రాజకీయ చిల్లర మాటలు. ఇవన్నీ నిఖార్స్ అయిన ఒక కమిట్మెంట్ అయిన లీడర్ ఏం చేస్తాడు అని అంటే పోయి స్పీకర్ ఫార్మెట్లో పోయి ఇచ్చేస్తాడు. అది అసలైన తిసలైన. అది ఇంకా ఆయనకు దాని గురించి తెలియదు అని అంటే, దాని మీద నాకు ఎట్లా రాజీనామా ఇవ్వాలి అన్న అవగాహన లేదు అని అంటే, గతంలోకి వెళ్ళి మా కేసీఆర్ గారి వీడియోలు చూస్తే కేసీఆర్ గారు ఎన్నిసార్లు రాజీనామా చేసిండో, ఎట్లా చేసిండో అది తెలుసుకొని చేయమనండి అని. కేసీఆర్ గారు కాదు, మా దగ్గర హరీష్ రావు గారు, కేటీఆర్ ఎన్నోసార్లు రాజీనామా చేసారు. అది ఎట్లా చేసారో దాన్ని ఆ విధానాన్ని తెలుసుకొని మళ్ళీ వచ్చి రాజీనామా చేయమనండి. నియోజకవర్గ ప్రజలంతా కూడా నా వెంటనే ఉన్నారు, ఇప్పటికైనా సరే నా వెంటనే ఉన్నారు, ఇప్పటికైనా మళ్ళీ పోటీ చేసిన నాదే విజయం అని చెప్పేసి చెప్తున్నాడు. మనం దాని గురించి మీకు ఏం చెప్పాలి? ఆ లీడర్ గురించి ఒక సామాజిక స్పృహ లేనటువంటి నాయకుడు. మనుషుల యొక్క గోస, బాధ, కష్టం, నష్టం తెలియనటువంటి నాయకుడు. కేవలం హిందుత్వం అనే ముసుగు మీద తన రాజకీయ పబ్బాన్ని గడుపుతున్నాడు. నేను చెప్తా కిరణ్, ఆయన ఇంటి చుట్టూ ఒక 10 దేవాలయాలు ఉంటాయి. ఓకే, మీరు ఇవాళ కెమెరా తీసుకొని వెళ్ళండి. మీకు రాజాసింగ్ ఏమైనా అండగా నిలుస్తాడా మీ గుడ్లకు, లేకపోతే ఏదన్నా ఆర్థికంగా సహాయపడతాడా అని అడగండి. చెంపలు వేసుకుంటారు ఆయన పేరు చెప్తే. ఆయన పేరు ఎందుకు తీస్తున్నావు సార్ అంటారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అక్కడి నుంచి మా ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ మా ఇంటి వరకు వస్తారు. వచ్చి గడ్డమన్న ఇట్లా గుడి కడుతున్నాము, మాకు చెంద కావాలి. నేను ఇమీడియట్లీ చెప్తా, నా వరకు ఎందుకు వస్తారా మీరు? పక్కకే రాజాసింగ్ ఉన్నాడు, ఆయన దగ్గర చందలు తీసుకోండి, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. అన్నా నీకు తెలియదా అని, వాడు చంద ఇచ్చుడు రకం కాదు, గుంజుకునే రకం అని అంటారు. మా జోబులు ఏమైనా ఉంటే గుంజుకుంటాడు వాడు. అప్పుడు నేను ప్రతి ఒక్కరి స్పందన ఇదే. ఇలా ధర్మానికి కూడా ఉపయోగపడ్డాడు, మతానికి కూడా ఉపయోగపడ్డాడు. కేవలం ఒక మాటల గారడి. హిందుత్వాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడుకోవాలి అన్నది అతనికి వెన్నతో పెట్టిన విద్య. దాని ద్వారానే రాజకీయాన్ని నిలుపుకుంటుండు. అత్యంత వివాదాస్పద వ్యక్తి అతను. మస్తుగున్నాయి. నేనేం చెప్తున్నంటే, నేను రాజకీయం నేను చేసేటప్పుడు, నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలు నడుపుతున్నా. నేను రాజకీయాలు గోషామాయిల్లో చేస్తున్నప్పుడు కార్పొరేటర్ అయిండు హిందుత్వం మీద, మళ్ళీ బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు, హిందుత్వం టికెట్ ఇచ్చారు.
ఆయన ఎంత భరిస్తున్నారు అనుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళకి ఎంత తలనొప్పి ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారు వీళ్ళు? అధిష్టానం ఎట్లా చూస్తా ఉంది ఈయన రాజీనామా? అధిష్టానానికి ఒక్కటి మాత్రము క్లారిటీ ఉంది, ఇతని పంపించాలని. ఇతని పంపిస్తారు, ఖచ్చితంగా పంపిస్తారు. పైసలు దండుకోవడమే తెలుసు, అమాయకులను వేధించడమే తెలుసు. ఆడ ఇండ్లు కడుతుంటే వాళ్ళను అబ్బా ఇక చెప్పొద్దు నరకం చూపెడతాడు వీడు. నేను వీడిని ఏమన్నా అంటే, వీళ్ళంతా మాకు అక్కడ హిందీ స్పీకింగ్ ఎక్కువ. ఓకే, నేనేమన్నా చెంబల్కా డాకు అని చెప్పిన. ఈ చెంబల్కా డాకు ఎట్లుంటాడంటే, ప్రతి 3 నెలలకు, ఇప్పుడు చెంబల్కా ఊర్లలో బందిపోటు దొంగలు అంటారు వీళ్ళని, గుర్రాల మీద వస్తారు సవారీ చేసి వచ్చి, ఒక రాత్రి ఆ చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అన్ని దోసుకుంటారు వాళ్ళు కష్టపడ్డాయి. అట్లనే వీడు ఏం చేస్తాడంటే, ప్రతి 3 నెలలకు వస్తాడు. వచ్చి ఎన్ని బిల్డింగ్లు తయారవుతున్నాయి, ఏ బిల్డింగ్ అయినా సంవత్సరం పడుతుంది కదా ఎక్కడ పోదానికి, 3 నెలలకు వస్తాడు. వచ్చి ఇది 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 అన్ని లెక్కలు తీసుకుంటాడు, ఫోన్లు చేస్తాడు, పైసలు వసూలు చేస్తాడు. అంటే బిల్డింగ్ కట్టాలంటే పైసలు ఇవ్వాలి, పైసలు. ఇది ఇక్కడ మా గోషమేళ ఇతనే కాదు, ఇతని నెంబడి 2 కార్పొరేటర్లు. అసలు బీజేపీ ఐడియాలజీ ఏంది? దేశానికి మీరు ఏం ఐడియాలజీ చూపెడుతున్నారు? దేశానికి నరేంద్ర మోడీని ఏ రకంగా మీరు కొనియాడుతున్నారు? మన క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? ఈ బీజేపీ అధ్యక్షులకు తెలియదా రాజాసింగ్ గురించి? రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే అర్హతలు ఉన్నాయా అసలు రాజాసింగ్ కి? అర్హత ఉందా? నేను చెప్తున్నా కిరణ్, ఎమ్మెల్యే కూడా అర్హత లేడు. ఆయన ఏ రకంగా చూసినా గానీ మానవిక కోణం లేదు. ఆయన ఎప్పుడు దండుకోవడం. ఇవాళ ఒక పూరి గుడిసెలో ఉన్న వ్యక్తి ఇవాళ 500 కోట్లు సంపాదించుకున్నాడు. అభివృద్ధి జరిగింది అసలు ఉందా అభివృద్ధి నియోజకవర్గంలో? ఆ మధ్య మేము వెళ్ళాం, మేము కూడా కెమెరా. ఇప్పుడు నేను ఒకటి మీకు గతంలో నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. నేనేమన్నా రాజా సింగ్, నీకు 11 లక్షల రూపాయలు నేను నజరానా ఇస్తా, నాకు ఒక పని చేసి చెప్పు, నా ఆయంలో ఈ యొక్క ప్రాజెక్ట్ తయారు చేసి ఈ యొక్క పనిని నా భుజాల మీద వేసుకొని ప్రభుత్వం దగ్గరికి తిరిగి నేను ఇది చేయించిన, రేపు నేను చనిపోతే అరే ఇది రాజాసింగ్ చేసిండు రాబోయే అనే పని గోషామాయిలకు ఒక్కటి చేసినావా ఈ 15 సంవత్సరాలలో? అంటే వాడేమంటాడు, నేను డాంబర్ వేయించిన, నేను నల్లబెట్టిచ్చిన, నేను మోరీ సాఫ్ చేసిన, సర్పంచులు చేసే పని. అరే అది కాదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కదా అవన్నీ, ఎస్టాబ్లిష్ అయినాయి, మోరీలు అయినాయి. ఇప్పుడు మెయింటెనెన్స్ అంటారు దాన్ని, ఏమంటారు ప్యాచ్లు అంటారు. నేనేమంటున్నా, నిర్మాణాత్మకమైన ఏదైనా పని చేసినవా, ఏదైనా హిస్టారికల్ చారిత్రాత్మకంగా, అరే ఆ గోషామాయిల్ ప్రాంతానికి నేను నగరానికి అంటలేను, అరే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించిండు బై, ఈడ లో ప్రెషర్ ఉంటే అబ్బా ఈడ ఎప్పుడు నీళ్లు వర్షం పడితే నిలుస్తున్నాయి, దాన్ని రోడ్ మొత్తం మార్పు చేపించిండు, అది లేదు, చరిత్రలో నిలిచిపోయేది లేదు. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఇప్పుడు ఎగ్జిబిషన్ మా దగ్గరనే ఉంటుంది మీ దగ్గర, ఎగ్జిబిషన్ అప్పుడు ఎంత ప్రజలు ఎంత నరకం అనుభవిస్తారంటే, అంటే సామాన్య ప్రజలు కూడా, వాహనదారులు కూడా ఈ ఎగ్జిబిషన్ కి ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే 2 దిక్కుల ట్రాఫిక్ ఆపేస్తారు. అవునా? ఈ ట్రాఫిక్ ఆపేసినప్పుడు ట్రాఫిక్ లో ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ ప్రజలకు అక్కడ దాటాలి అని అంటే ఎంతో రిస్క్. ఎవరో ఏ వెహికల్ స్పీడ్ వచ్చి కొట్టేస్తాడు. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయిపోయలే. మరి ఏం జరిగింది 15 ఏళ్ల నుంచి వెళ్ళాడా? నథింగ్ కిరణ్, ఏం జరగదు. ఎందుకనంటే ఆ వ్యక్తికి ఒక ఏంది అనంటే ఒక నాడి పట్టుకున్నాడు, ఏంటంటే హిందుత్వం అనే నాడి. నేను చెప్తున్నా, ఈ హిందుత్వాన్ని ఎట్లా ఉపయోగించుకున్నాడు అనంటే మంచి దాని గురించి కాదు, అన్ని చెడు పనులకే, అన్ని చెడు పనులకే. ఇప్పుడు ఎవడన్నా డబ్బులు ఇవ్వకపోతే ఆయన ఇంటికి పోతాడు, కాషాయి డ్రెస్సులు వేసుకొని, నలుగురు జై శ్రీరామ్ అంటాడు, అలా ఉనికిపోతాడు. ఏంది, ఏ మేరకు పైసే దేవు, నై దియే తో तेरा बिल्डिंग रुक जाता, तेरा वो करता हूँ ये करता हूँ. ఇదే బ్లాక్ మెయిల్ దందాలు. ఈజ్ ఎ మాస్టర్ ఇన్ బ్లాక్ మెయిలర్. నేను సామాన్య బ్లాక్ మెయిలర్ కాదు, ఆ బ్లాక్ మెయిలర్లకే వీడు చైర్మన్. ఇప్పుడు బీజేపీ హ్యాపీగా ఉందంటారు అయితే అధిష్టానం. కిషన్ రెడ్డి చాలా హ్యాపీ ఉండొచ్చు. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారని చూస్తారు. ఎవరిని బతుకుదేరు, వాడు కుక్క బతుకైతుంది.
ఈయన ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఈ టర్మ్ తో ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఇంట్లోకేం కూడా వదిలిపెట్టి పోతారు వాడిని. ఆయన రాజకీయాలు క్షేత్రస్థాయిలో చేసి వస్తే నీకు కష్టాలు, నష్టాలు, బాధలు, కడుపు కోసలు, తిండి కోసలు ఇవన్నీ తెలుస్తాయి అబ్బా. డైరెక్ట్ వచ్చినోడు ఆయనకు అరే ఫోన్ చేయగానే ఇంత ఈజీగా డబ్బులు తెచ్చిస్తురా అన్నది ఒకటి తెలిసిపోయింది. మై ఓ బాత్ కరో మై రాజా సింగ్ మై ఓను రాజా సింగ్ ఆద్మీ మై అనగానే వాళ్ళు పట్టుకొని వచ్చేస్తారు. ఇంకోటి మా దగ్గర ఏంది అని అంటే కమర్షియలైజ్ ఏరియా, మొత్తం వాణిజ్య ప్రాంతం. ఈ వాణిజ్య ప్రాంతంలో బిజినెస్ మ్యాన్లు ఎవరిని ఎత్తినొప్పి పెట్టుకుంటారు, వీటితో ఎందుకు రాబాయి అని వేసేస్తారు. ఇక ఎలక్షన్లు రాగానే ఏం చేస్తాడు, అక్కడ అసదుద్దీన్ ఓవైసీని చూపెడతాడు, ఓట్లు పడ్డాడు. ఇట్లా ఒక్కసారి అయింది, రెండుసారి అయింది. నేను వచ్చిన తర్వాత నేను వీని టార్గెట్ చేసిన తర్వాత ఎంతో మందిని చైతన్యపరిచిన, చాలా చాలా అసలు గల్లీలో తిరిగిన నేను తెలుసుకున్నాం. మేము కూడా గత కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి ప్రధానంగా నేను దాదాపుగా నియోజకవర్గంలో 400 నుంచి 500 మందికి మీ కాలేజెస్ లో ఉచితంగా చాలా అంటే వాళ్ళకి ఏం చెప్పినంటే ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినోడు గిట్లుంటాడు, రాజకీయాలకు వస్తే గిట్లుంటాడు. ఎగ్జాంపుల్ చూపించారు. నేను సరే నీకు విద్య అభ్యసించలేదు కానీ మానవత్వం అనేది ఉండాలి కదా, అది కూడా అభ్యసించలేదు. ఇక నువ్వు ప్రజానాయకుడు ఎట్లయిండు, ఇక మీలాంటి వాళ్ళు ఏమంటారు అంటే 3 సార్లు గెలిచింది కదా, మరి అది కూడా క్వశ్చనే కదా. 3 సార్లు గెలిచింది, లోకమంతా తెలుసు. అవును, హిందుత్వ జెండా, హిందుత్వ బస్ పోలరైజేషన్ ఇదే. సో నేనేమంటున్నాంటే ఇతను ఒక రాజకీయ నాయకునిగానే అర్హుడు కాదు, ఒక ఎమ్మెల్యేగా అర్హుడు కాదు. ఇక నేను ఆ ప్రెసిడెంట్ కోరిండంట, ఆయనకి ఇయ్యలేదంట, రాజీనామా ఒక డ్రామా చేసిండు, కానీ దానికంటే దర్దాపులో కూడా రాడిన. నేను ఆ పార్టీ అంతర్గత విషయాలు నేను మాట్లాడొద్దు కానీ, కాకపోతే గోషామహల్లో క్షేత్రస్థాయిలో ఒక నాయకత్వాన్ని నేను ముందుకు తీసుకుపోయే ఈ యొక్క ఆలోచనతో చెప్తున్నా నేను. ఎందుకనంటే వాళ్ళ పార్టీ అంతర్గత విషయం మనం వల్ల తలదూర్చలేం, కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలల్లో మనగడ సాగించొద్దు అన్నది నా ఉద్దేశం. ఎందుకనంటే ఇట్లాంటి వ్యక్తులు మనగడ సాగిస్తే అక్కడ ఉన్న జనాలకు, అక్కడ ఉన్న మానవత్వానికి లోటు అవుతుంది. ఎలక్షన్స్ కంటే ముందు మీకు టికెట్ ఇవ్వడం కోసం చేసినటువంటి సర్వేలలో విద్యను అందిస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇంట్లో ఏ కార్యం జరిగినా కూడా, నియోజకవర్గంలో ఏ కార్యం జరిగినా కూడా సార్ దగ్గర నుంచి వెళ్ళి టెంట్ సామాన్లు వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి వెళ్ళి చైతన్య పరిచయం దళితులను అనేటటువంటి ఒక సర్వే. అంటే రాజాసింగ్కి పోటీగా రాజకీయ పరిస్థితిగా నిలబడాలి అని అంటే గడ్డం శ్రీనన్నయ్య అనేటటువంటి ఒక వాయిస్ బలంగా వచ్చిన తర్వాత కూడా మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? కిరణ్, నేను చెప్తా చూడు, ఇప్పుడు నా దగ్గర మీరు ఇప్పుడు అన్నట్టు ఇది మేము చేసినటువంటి ఇంటర్నల్ గా మేము తెలుసుకున్నటువంటి విషయాలు, సొంత కాన్స్టిట్యున్సీ, మీ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు మా దగ్గర బడుగు బలహీనులు, అనగారిన వర్గాలు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు చాలా ఎక్కువ గోషామహల్లో. వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పారు, అన్న నువ్వు అందరికీ సాయం చేస్తావు, అందరికీ నువ్వు మేలు చేస్తావు, ఏదో రకంగా నువ్వు ఒక మంచి పని చేయన్నా. ఏందనంటే మా ఇంట్లో ఏదన్నా చిన్న కార్యం చేసుకోవాలంటే మాకు పెద్ద బరువు ఏం దొరకనా, ఈ సప్లైయింగ్ కంపెనీ ఉంటుంది, పాత్రలు, డేక్షలు, ఇవన్నీ అవిటికే మేము 15,000 20,000 కడుతున్నాం అన్న. అదే అట్లానా అని నాకు ఇమీడియట్లీ వాళ్ళు ఏం చెప్పారు, అన్న ఇది జర దీని గురించి ఆలోచించాను అన్నారు. నేను ఇమీడియట్లీ 15 లక్షలు పెట్టి ఈ యొక్క సప్లైయింగ్ అంటే టెంట్ ఒక్కటే ఉండదు నా దగ్గర, ఇవన్నీ ఉంటాయి. అవును, అన్ని చైర్లు కావచ్చు, 3 గోడౌన్లు నిండి ఉంటాయి. అవును, మీకు ఒక వింత చెప్తా, అది నేను కొన్నప్పుడే చూసినా, ఇవాళ కూడా మీరు మా గోడానికి పోతే 10 మంది ఇండ్లలో ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు బుక్ చేసుకుంటారు, తీసుకుపోతారు, మళ్ళీ కడిగి తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళే ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి, ఇవి తీసుకొని పోతారు, కడిగి తీసుకొచ్చి పెడతారు. ఆ సామాన్లు గోషామహల్లో ఎక్కడెక్కడ తిరుగుతావు నాకే తెలియదు. అలా జీజీవై ఫౌండేషన్ అని రాస్తాం మనం. నేను ఎప్పుడైనా ప్రోగ్రామ్ కి పోతే అది పోతే అలా చూస్తే
అరే నాకు పిలిచిన వాళ్ళు అరే ఈ జీజీవై ఫౌండేషన్ మన చైర్లు ఉపయోగపడుతున్నాయి, మన టేబుల్ ఉపయోగపడుతున్నాయి, మన పాత్రలు ఉపయోగపడుతున్నాయి, ఇవన్నీ చూసి ఆనందం ఇస్తుంది. కార్యకర్తలు నాయకుల పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు పోయినప్పుడు సడన్గా కనిపిస్తాయి అన్ని అవే అవునవును మన ఫౌండేషన్ కనిపిస్తాయి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఇలాంటి పనులు చేసినప్పుడు కనిపిస్తాం, దేవుని గుర్తు చేసుకుంటాం, మరి ఒక మంచి దారిలో నడిపిస్తుండాలి. సో ఆ రకంగా ఓ మంచి పనులు చేయాలన్నది. ఇంకోటి అంగన్వాడీ పిల్లలు, మీకు చెప్తున్నాను, అంగన్వాడీ పిల్లలకు అసలు చాలా బీద. అక్కడ ఏంది అని అంటే నీట్నెస్ ఉండదు. నేను అది గమనించి మా జీజీవై ఫౌండేషన్ నుంచి డ్రెస్ కోడ్ పెట్టిన. అది పెట్టంగానే మరుసటి రోజు వాళ్ళు బంజారా నివసించే పిల్లల్లాగా కనబడుతున్నారు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు, ఏ డాక్టర్ పిల్లలు అని అంత ముద్దుగా కనబడుతున్నారు. ఆ టీచర్లు అన్నారు, అన్న ఒక రోజులో మార్పు చేసేసినాం అన్న, మాకు కూడా ఇప్పుడు నిలబడి వాళ్ళకి చదువు చెప్పాలనిపిస్తుంది. అంత ముద్దు కనబడుతున్నారు. సొంత ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఇవన్నీ. ఇక ఆయన ఎట్లుంటాడు వాడు, ఒకటే పని మార్ 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 పైసలే పైసలు పైసలే పైసలు. అది నేను ఒక్కటి ఏం చెప్తా అంటే, బీజేపీ సిద్ధాంతాల పార్టీ అంటది, క్రమశిక్షణ గల పార్టీ అంటే చెప్తుంటారు, చాలా గొప్ప గొప్పగా మాట్లాడతారు. మరి వాళ్ళ నాయకులు ఏ రీతిలో ఉన్నారు అన్నది ఒక్కసారి కూడా ఆ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అంటారా, ఏది ఇంకా వీళ్ళ ఉన్నాయి కదా ఇది సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇలా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, అవన్నీ ఏమి చూడరు వీళ్ళని. ఆడ కార్పొరేటర్లు కూడా దండుకుంటారు మంచిగా, ఒక్కొక్కటి 200 కోట్లకు ఉంటాడు. అది ఏంది అసలు? మేము విద్యార్థి దశ నుంచి వచ్చాం, ఇలాంటి నాయకత్వం నేను నేర్చుకోలే. ఎప్పుడైనా మనం ఒక మన నాయకత్వం అనేది ఎట్లుండాలి అంటే ఒక ఫుట్ ప్రింట్ లెక్క ఉండాలి. ఎక్కడ పోతే ఎక్కడ ఉంటే అక్కడ సమాజంలో నలుగురిని ప్రేరేపించాలి, నలుగురికి ప్రేరణగా ఉండాలి. విన్నారా? అలాంటి నాయకత్వాన్ని నమ్ముకోవాలి. కానీ అందరినీ దోచుకోవడం, అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, అందరినీ అమ్మో ఈయన వస్తున్నాడు అని భయపడడం, ఇలాంటిది వాతావరణం అక్కడ రాజా సింగ్ ద్వారా ఏర్పాటవుతుంది. ఆయన ద్వారా కార్పొరేటర్లు కూడా అట్లనే తయారైపోయి. ఈ టర్మ్ తోటి మరి రాజాసింగ్ ది ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయా కిరణ్? లాస్ట్ టైం మనము చాలా నడుం బిగించినాం, ప్రజలందరినీ చైతన్యపరిచారు. వాస్తవం, చైతన్య పరుస్తూనే ఉన్నారు. మనం అది కంటిన్యూ. మనకు ఈ రాజకీయాలు అన్నది ఉంటాయి, ఒకసారి ఎత్తుపల్లాలు లెక్క, ఒకసారి మనం ఫ్రంట్ లైన్ లో వస్తాం, ఒకసారి బ్యాక్ సీట్ తీసుకుంటాం. ఇవన్నీ మనకు కుట్రలు కుతంత్రాలు మన మీద జరుగుతూనే ఉంటాయి. కానీ మన లోపల సామాజిక స్పృహ అనేది తగ్గొద్దు అనేది నా విషయం. ఇలా భగవంతుడు ఇచ్చినట్టు ఇలా మల్టిపుల్ కాలేజెస్ నడిపిస్తున్నాం, ఇవాళ రియల్ ఎస్టేట్ మల్టిపుల్ గా చేస్తున్నాం. ఏ నిమిషం కూడా ఖాళీగా ఉండం, ప్రజల గురించి ఆలోచిస్తాం. డబ్బులు కొరత ఉన్నది అనంటే ఇంకో కొత్త బిజినెస్, న్యాయబద్ధమైన బిజినెస్ ను స్టార్ట్ చేసి డబ్బులను జనరేట్ చేస్తాం, మళ్ళీ డబ్బులు ప్రజలకు వస్తాం. అంతే కదా, ఎవరు తీసుకోపోరు కదా. ఇప్పుడు నేను ఎంతో మంది నాయకులకి స్కూళ్ళు కాలేజెస్ చాలా ఉన్నాయి, వాస్తవంగా డౌట్ చాలా మందికి ఉన్నాయి. కానీ ఇంతమందికి ఉచితంగా విద్య మీరు ఎట్లా అసలు పాసిబిలిటీ? చాలా మంది నాయకులకు ఉన్నాయి, అవును, మీకంటే పెద్ద నాయకులకు కూడా ఉన్నాయి కానీ సరే వాళ్ళు మేనేజ్మెంట్ కు పోరు, లేకపోతే అదంతా వేరే వ్యవస్థ నడుస్తూ ఉంటది. కానీ మీరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి పేద విద్యార్థులు ఎవరున్నారు ఖచ్చితంగా చదువుకోవాలి అనేది కాన్సెప్ట్, అంతా మంచి ఆలోచన. ఏంటి అంటే మేము చాలా గొప్పగా బతికినాం, మళ్ళీ కాలక్రమేణా బీద పరిస్థితిని కూడా చూసినాం. ఆ బీద పరిస్థితి మా కుటుంబం చూస్తున్నప్పుడు నేను అప్పుడు తెలివికి వచ్చిన, అప్పుడు నాకు అర్థమయ్యేది, అవన్నీ నా మదిలో కూర్చున్నాయి. చాలా చాలా బాధలను అనుభవించినాం. ఇప్పుడు ఓ విషయం చెప్తా, ఈ బెంచ్ మీద మన యూనిఫామ్ ఒక ఇంట్లో అప్పుడు ఒక జత యూనిఫామ్ కుట్టిస్తుంది. ఈ బెంచ్ మీద కూర్చుంటే అది ఏందో ఏమో ఆ వెనుకకి ఇక్కడ చినిగిపోతుండేది, మెల్లగా చినిగిపోతే నాకు తెలిసి ఒక 10 సార్లు టైలర్ దగ్గరికి పోయినా దాన్ని కుట్టిపించి, అదే దాన్ని ఇంత ముక్క పెట్టించి మళ్ళీ కుట్టిపించి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారు అదే వేసుకోవాలి, అదే ఇక్కడ చినిగిపోతే కూడా 10 సార్లు ట్రైలర్ దగ్గరికి నేను ఆ పాయింట్ పట్టుకుని ట్రైలర్ అంటుండే అదే పడేయా అని అంటుండే, మళ్ళీ ఇంత బట్ట వెనక పెట్టి ఇవన్నీ చూసి ప్రత్యక్షంగా చూశారు. దేవుడు ఏం లేకపోయినా ఒక మంచి ఆలోచన ఇస్తుండు, అది చాలా అనుకుంటున్నాం మనం. ఇవాళ 500-600 మంది దేవుడు నాతోని ఒక ఉపాధి ఒకళ్ళకి కల్పిస్తుండు.
ఇవాళ విద్యాదానం చాలా గొప్ప సార్. విద్య అందిస్తున్నాడు. నేను ఆ విద్య అలాంటి పరిస్థితి చూసిన వాడిని. నేను నా దగ్గర ఎంతమంది పేరెంట్స్ వచ్చి ఏడుస్తుంటారు, సార్ నేను ఇంకోటి జూనియర్ గురించే కాదు, నేను జూనియర్, డిగ్రీ, పీజీ నా కాన్స్టిట్యున్సీకి మట్టుకు నేను మొత్తం సిటీలో ఇస్తలేను, మొత్తం రాష్ట్రాలు ఇస్తలేను, నా కాన్స్టిట్యున్సీలో గ్రామానికి ఇవ్వడం గొప్ప సార్. ఇప్పుడు ఒక్క గ్రామానికి ఇవ్వడమే చాలా గొప్ప. ఎందుకంటే విద్యా సంస్థలు ఎట్లున్నాయి విద్యా సంస్థలు. నేను ఒక నియోజకవర్గానికి ఇవ్వడం అంటే అదేదో మారుమూల నియోజకవర్గం కాదు కదా, గోషామాల అంటే పెద్ద కాన్స్టిట్యున్సీ అది. నేను ఒకటే ఆలోచించిన కిరణ్, ఇగో పాలిటిక్స్ నేను ఎట్లయినా నాయకుడిని అవుతా, నాయకత్వం ఎట్లా తెచ్చుకోవాలనో నాకు తెలుసు, నా నాయకులను ఎట్లా ఒప్పించాలి, వాళ్ళకి ఎట్లా నా పార్టీకి మేలు చేయాలి, నా పార్టీని ఎట్లా గౌరవంగా నిల్చోబెట్టాలి అన్నది తెలిసినోన్ని, అన్నిటికీ తెగించినోన్ని, కష్టాన్ని నష్టాన్ని చూసినోన్ని, డబ్బును లెక్క చేయనోన్ని, నేను ఏ స్థాయికైనా వెళ్ళేటోన్ని, నా గమ్యాన్ని చేర్చుకోవడానికి నా లోపల భగవంతుడు అపారమైన శక్తిని ఇచ్చిండు. నేను తగ్గేది లేదు. విన్నారా? రపా అంటారు ఇక 2028లో రపా అంటారా? ఇక నేను సినిమా డైలాగ్ ఎందుకని నా సొంతంగా చూసా, ఒక్కసారి అనుకున్నానంటే అది చేరవలసిందే. ఎందుకనంటే లక్ ఉంది సార్. లక్ అంటే ఒకటే, లక్ అంటే ఒకటే. లక్కు 2 గేట్స్ ఉంటాయి. ఒక గేటు కష్టం, ఒక గేటు స్ట్రాటజీ. ఈ 2 గేట్లు ఓపెన్ అయితేనే కష్టం అనే గేటుని, స్ట్రాటజీ అన్న గేటుని తెరుచుకుంటే లక్, అప్పుడు లక్కి మనం అప్లికేబుల్ అవుతాం. అప్పటి వరకు గాము. కేవలం నాకు లక్ అంటే కాదు, ఈ 2 చేసినాక అప్పుడు ఆ చాప్టర్లకు పోతాం. మనం లక్కి అప్లికేబుల్ నేను, అప్పుడు లక్ నాకు దేవుడు ఎక్కడ తీసుకుపోతే అక్కడ. అది అంటే నేను ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉంటా. అసలు వాడు నేను చెప్తే నీకు అర్థం కాదు, వానికి ఇది నోట్ చేసుకో, అడుగు వాళ్ళ మనుషులతో అడుగుతాడు, అరే కోన్సే హోటల్ మే బిర్యానీ అవి అచ్చా బన్ రా బోల్ రే, జై శ్రీరామ్ అనేటోడు ముక్కలు లేని ఆడు ముక్క దిగదు, అది ముక్క లేని ముద్ద దిగది. నేను అది తింటున్నావు తప్ప అని అంటలేను, తప్పు అనలేను, నేను ఏం ఆంక్షలు పెడతలేను ఆహారం మీద. కాకపోతే ఊకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నట్టు ఎట్లా? ఇప్పుడు నేను నా దగ్గర బొట్టు కనబడుతుందా మీకు? నేను 2 గుళ్ళు పోయొచ్చే వరకు నా కార్యాలయం స్టార్ట్ చెయ్య అంటే ఇదేదో చెప్పుకోవడం కాదు, మా ఇంట్లో నేర్పించారు, మన సంస్కృతి నేర్పించింది. హిందుత్వం అనేది వాళ్లకు పేటెంట్ హక్కులు లేవు బీజేపీ వాళ్ళకు. అది సమాజము, సంస్కృతి, ఇవన్నీ మన హైందవ సమాజం మనకు నిర్మాణం చేసింది. మీకు ఒకటి తెలుసో లేదో, నా విద్యా సంస్థల పేరు హైందవి. అవును, హైందవి మూలాలు మీకు తెలుసు కదా. అవును, ఇలా మూలాలు హైందవి, అక్కడి నుంచి నిర్మాణాలు జరిగింది. మరి ఆ సంస్థలు నడిపించటోని వీళ్ళు జై శ్రీరాము మాకే పేటెంట్ హక్కు, ఇలా ఈ బీజేపీ వాళ్ళు ఎంత యూజ్ చేసుకున్నారో నాకు తెలియదు. వీళ్ళైతే అనుకుంటా రాజా సింగ్ మాత్రం దీన్ని మంచిగా యూజ్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏదేమైనా ఏముంటది అంటే కాలంతో పాటు అన్ని మారుతుంటాయి. ఆ రోజు సరే ప్రజలు నమ్మిండ్రు, నీకు ఓట్లు వేసిర్రు, ఒకసారి నువ్వు గెలిచినావు, ఇమీడియట్లీ ఇలా మేము 30 ఏళ్ళ సంది ఎట్లా అంటే ఎంతో మేము కష్టపడుతున్నాం, ఎంతో వ్యధను అనుభవిస్తున్నాం. ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా మీకు ఒకటి చెప్తాను, మనం ఎంత మంచి పని చేసినా గానీ మనం విమర్శించేటోళ్ళు ఉంటారు. అంతేకాక విమర్శించడమే కాకుండా మనకు ఆటంకాలు కలిగిస్తారు, మనకు కుట్రలు చేస్తారు మన మీద. ఇవన్నీ దాటుకొని పోతాం. సరే మానవత్వంతో ఒక పని చేసినాం అనుకో, అవతలలు ఆ రకంగా ఉండాలన్నది కూడా గ్యారంటీ లేదు. మన దగ్గర పని తీసుకొని పోతారు, మన వెన్నుపోటు ఓడిస్తారు. మధ్యలో ఇది జనాలలో చెప్తున్నా. అయినా గానీ చాలా మంది చెప్తారు, అన్న వానికి ఎందుకు వాడు మన దగ్గర ఇది లాభం తీసుకున్నాడు, మనతో కలిసి వస్తలేడు అని నాకు చెప్తుంటారు. ఒకవేళ నేను అట్లా అన్ని లెక్కలు వేసుకుంటూ పోతే రాజకీయం చేయలేం. మనకు ఇది ఇచ్చే గుణం నాది,
వాడు ఏదైతే వ్యవహరిస్తున్నాడో అది వాని గుణం. నేను ఒక వ్యక్తితోని ఒక వ్యక్తి మామూలు వ్యక్తితోని నా గుణాన్ని మార్చుకోలేను. నాకు అది చిన్న చూపు. అవును, విన్నారా? మీ పార్టీలోకే వస్తాడని చెప్పి ప్రచారం జరుగుతోంది 2-3 రోజుల నుంచి. రాజీనామా చేసిన మొదటి సెకండ్ నుంచి బీఆర్ఎస్ లోకే రాబోతా ఉన్నాడు, కేసీఆర్ కి టచ్ లోకి వస్తా ఉన్నాడు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. నేను ఒకటి చెప్తా చూడు, అను తెలిసిన వ్యక్తిని ఎన్లకు రాడు వాడు. నేను ఇప్పుడు ఒక మొత్తం ఫార్మేట్ ఇస్తా నీకు. ఎట్లుంటదంటే సేమ్ అదైతే జరుగుతుంది. ఏముంటదంటే ఇప్పుడు అది ఎట్లా అంటారంటే తూతుంబాల రాజీనామా. అది ఏంటంటే ఉట్టి గుమ్రా చేయనీకే రాజీనామా. ఆ రాజీనామా చేసిండా అది చెల్లది. అది ఫార్మేట్ లేదు కదా, ఫార్మేట్ లేదు. ఇంకోటి అది చెల్లది. కాకపోతే ఒకటి మాత్రం అవుతుంది, ఖచ్చితంగా ఈసారి అతన్ని బహిష్కరిస్తారు. ఓకే, అది బహిష్కరిస్తారు. ఇది ఒక గమ్మత్తు ఇలా. దాంట్లో ఎన్నికల టైంలో అందరికి అభద్రతా భావం పార్టీలకు. అరే ఎందుకు రిస్క్ చేయాలి, 3 ఏళ్ళు ఇన్ని దూరం పెడతారు. 3 ఏటో సరే ఈడ ఏరా అయితే ఏంది కొట్టుకున్నాం ఇంత అన్నట్టు ఏం చేయాలి, మళ్ళా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇన్ని తీసుకొని వస్తారు. ఇది నాకైతే మొత్తం ఇది అయితే నాకు క్లియర్ గా పిక్చర్ కనబడుతుంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిపోతాడు, ఎమ్మెల్యేషిప్ అటనే ఉంచుకుంటాడు. 3 ఏళ్ల తర్వాత మళ్ళా ఆ పార్టీ తీసుకుంటది, మళ్ళీ ఎలక్షన్ కొట్లాడతాడు. ఇది సర్వసాధారణము. ఇది వానికి ఇప్పుడే కాదు, ఇలాంటివి ఆల్రెడీ ఇట్లాంటి అటెంప్ట్లు మస్తు చేసిండు. మేము ఒకటే చెప్తున్నాం, నాకు వ్యక్తిగతంగా నన్ను అడిగితే ఇతను ఒక సరుకు లేని వ్యక్తి. ఇతని దగ్గర ఏం సరుకు ఉండదు. ఏం సరుకు ఉన్నదని అధ్యక్షత పదవి కోరుతున్నారు అని ఆయన. నువ్వు 10 మందికి లీడర్లను తయారు చేయలేను గోషమేళ్ళ. నీ అధ్యక్షుని నిన్ను అడుగుతున్నావు కదా, నువ్వు నీ పార్టీని రాష్ట్ర అధ్యక్షుడు, నువ్వు 10 మంది నీ దగ్గర లీడర్లను తయారు చేయలే. అది తయారు చేసిన వాళ్ళని ఎవరిని, అందరినీ కరప్టెడ్ వాళ్ళని తయారు చేసినావు. అందరిని ఎవరు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏజెన్సీ ఓపెన్ చేసిండు వీడు. ఆ ఏజెన్సీ ద్వారా డబ్బులు, కార్పొరేటర్లు డబ్బులు 2 కవర్లు తీసుకుంటారు. ఒకటి ఎమ్మెల్యే కవర్, ఒకటి కార్పొరేటర్ కవర్. ఎవరి కవర్ వాళ్ళకి, ప్రతి కవర్ రావాలంటాడు ప్రతి డివిజన్ కి. 15 ఏళ్ళ నుంచి వీని పుణ్యమా అని చెప్పి ఆడ 2 కార్పొరేటర్లు అయితే వీడు 500కి అయితే వాళ్ళు 200కి అయిపోయారు. ఇది బీజేపీ వ్యవస్థ. 15 సంవత్సరాలు ఇదే. ఇక అభివృద్ధి లేదు, అభివృద్ధి ఏమీ లేదు. ఇక అధికారులకు దయగలిచి మా లాంటి వ్యక్తులకు చెప్తే ఏదైనా నల్ల లేదో రోడ్డు లేదు అంటే మేము లెటర్లు రాసి ఏదైనా చెప్తే అయ్యా అది కాలక్రమేణా అది అనివార్యమైతే పాత నల్ల పోయి కొత్త నల్ల పెట్టుడు, పాత రోడ్డు పోయి కొత్త రోడ్డు చేసుడు, ఏదన్నా విద్యుత్ దీపాలు లేకపోతే అవి ఏదైనా మార్చుడు, ఏదైనా రోడ్లు వేసుడు, ఈ మోరీలు కొద్దిగా కచ్చా మోరీలు ఉంటే మెయిన్ మోరీలు తయారు చేసుడు, ఇవన్నీ మేము కూడా లెటర్లు ఇస్తాం మా దగ్గర కూడా చెప్తే ఇవన్నీ అవుతుంటే అవి అయిపోతుంటాయి. ఇక అదే ప్రోటోకాల్ గా వీడు వచ్చి టెంకాయ కొడతాడు, అంతే, ఇంకేం లేదు. ఇవాళ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని మా స్కీమ్లు అండి, ప్రతి స్కీమ్ ని పట్టుకొని బయటకు వచ్చేటోడు. నేను ఎన్నోసార్లు చెప్పిన, అరే నీకు కేసీఆర్ నీకు రాజకీయ భిక్ష పెడుతుంటారా పోయి పరోక్షంగా అన్న. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేదు. షాదీ ముబారక్ చెక్కులు వీడే ఇస్తాడు. ఎప్పుడు బోనాలు అవుతున్నాయి, మా కేసీఆర్ గారు ప్రతి గుడికి ఇంత ఆర్థిక సాయం చేయాలని చిన్న పెద్ద మధ్యతరగతి గుళ్ళనన్నిటికీ ధూప నైవేద్యానికి ఎంతో లక్షల రూపాయలు ప్రతి గుడికి ఇస్తారు. ఆ చెక్కలు పట్టుకొని వాళ్ళకి ఇస్తాడు. నేను ఎన్ని చెప్పాలి, ఈ ప్రతి పని మా బీఆర్ఎస్ పథకం తీసుకొని పబ్లిక్ నుండి ఇప్పుడు ఏ పథకంకు బయటకు వస్తలేడు. ఆడ ఉదయం కాంగ్రెస్ లేదు, ఏ పథకం చేస్తలేడు, వాడు బయటికి వెళ్తలేడు. ఏంది అని అంటే ఈ మీడియాకు ఏంది ఇప్పుడు ఊహాగానాలు ఏంది బీఆర్ఎస్కి వస్తున్నట. నాకు తెలియదు బీఆర్ఎస్కి వస్తుండో లేదో, ఏ పార్టీకి తెలియదు ఈయన గురించి, ఎవరికి తెలియదు. అత్యంత వివాదాస్పద నాయకుడు అన్నది కూడా. ఎందుకనంటే నాయకుడు ఏంటంటే ప్రోటోకాల్ గా అన్నవచ్చు, నాయకత్వ లక్షణాలే లేవు. ఒక మర్డర్ కేసులో చిక్కుకున్నాడు, ఎన్నో దందలు చేసినోడు, వాళ్ళ కులానికి కూడా న్యాయం చేయలేదబ్బా. వాళ్ళ కులం నమ్ముకొని నిన్ను నాయకుని తయారు చేస్తే నువ్వు ఒక లీడర్ వాళ్ళకు ఉండాలి అంటే కనీసం వాళ్ళ కులాన్ని చూసుకుంటాడు కదా. లోదా సమాజ్ తిడతారండి, లోదా సమాజ్ తిడతారు. నేనేం చెప్తున్నా, నేను గతంలో చెప్పేవాడిని, 119
నియోజకవర్గ ఎమ్మెల్యేలు అంటే వివిధ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, 119. అందులో లీస్ట్ అన్ఫిట్ యూజ్లెస్ ఎమ్మెల్యే అంటే రాజా సింగ్. అది ఏ పార్టీ 119 లా యూజ్లెస్. ఇప్పుడు ఎందుకు యూజ్లెస్ అంటున్నా అంటే, కానీ 3 సార్లు నుంచి వెళ్తాడు మరి. అరే ఇక అక్కడ మా దగ్గరికి జాగ్రఫికల్ గా ముస్లింలు హిందువులు ఇట్లా టచ్ లో ఉంటారు. ఇట్లా ఓకే, ఏదో ఒకటి ఆ టైంకి వాళ్ళ పేర్లు చెప్పాలి, మనం పోలరైజ్ చేసుకోవాలి, ఓట్లు దండుకోవాలి. కానీ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. మాకు గతంలో 63,000 ఓట్లు వచ్చినాయి. ఓకే, గత ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో 63,000 ఓట్లు, వానికన్నా 10,000 ఓట్లు తక్కువ. ఒక 6,000 ఓట్లు కొడితే 1000 ఓట్లతో మేమే గెలుస్తుంటాం. మా దగ్గర క్యాండిడేట్ నిలబడి ఉంటే ఖచ్చితంగా అది అయిపోయి అది జరిగేదేమో. ఇక భగవంతుడు టికెట్ ఇచ్చుంటే ఇదే జరిగేది అనుకుంటా. 100%. 100%. ఇప్పుడు ఆ ఓటింగ్ అంతా కూడా మిమ్మల్ని చూసే పడింది అనేది కూడా మొత్తం. ఇప్పుడు ఒకటి నాకు కేటీఆర్ గారు చెప్పిండ్రు, నువ్వు ఇతన్ని గెలిపించుకొని రావాలి, ఓకే, మన ప్రభుత్వం వస్తుంది, ఓకే, నీకు సిటీలోనే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా, ఓకే, నాకు చెప్పిండ్రు. కేటీఆర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఓకే, మన ప్రభుత్వం వస్తుంది, ఫస్ట్ ప్రయారిటీలో నువ్వే ఉంటావు అని అన్నాడు. నువ్వు అని గెలిపించుకొని రా అన్నాడు. ఆడు జర పిచ్చోడు, ఓకే, అని గెలిపించుకొని రా అన్నాడు. ప్రధాన కారణం ఏంటి ఆయనకి టికెట్ ఇవ్వడానికి? ప్రధాన కారణం అంటే కారణాలు చాలా ఉన్నాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, అవి జరుగుతుంటాయి. అవి నేను చెప్పినాను కదా, ఇవన్నిటిని చూస్తుంటే మనం అధిష్టానం మాట ప్రకారం మీరు ఇవ్వాల్సిన కేసీఆర్ కేటీఆర్ మాట తీయం కదా. మాకు ఇద్దరు 2 కళ్ళు, మనం తీయము. మనం ఏంది అని అంటే వాళ్ళు ఆదేశించారు మనకు ఈయనని గెలిపించుకొని రావాలని. 63,000 ఓట్లు. నేను సాయంత్రము నువ్వు చెప్తే నమ్ముతావు నమ్మవో మొత్తం తిరిగి, ఓటింగ్ అయిన రోజు మొత్తం తిరిగి ఎంత హ్యాపీగా ఉన్నా అంటే 5,000 ఓట్లతో మనం గెలుస్తున్నామని అంచనా వేసిన. ఓకే, అన్ని రకాల చూసిన. కానీ మా క్యాండిడేట్ వాడు దుర్మార్గుడు. వాడు ఆ ఎంఐఎం తోని నక్సెస్ లో ఉన్నాడు అన్నట్టు వాడే నోటి ద్వారా చెప్పుకున్నాడు. అక్కడ ఈ ఓటింగ్ పర్సెంటేజ్ కొంచెం మన అంచనాలు జర తగ్గినాయి. లేకపోతే కేటీఆర్ గారు నేను ఫస్ట్ చెప్పిన, నేను అన్న మనం ఇది గెలుచున్న సీటు, ఇది నాకు టికెట్ ఇవ్వకముందు వానికి టికెట్ ఇవ్వకముందు ఓకే టికెట్ పంచాలి, ఇది గెలుస్తున్న కాన్స్టిట్యున్సీ, నువ్వు సీరియస్ గా చూడన్నా అని అన్న. ఓకే, సీను ఇది 100% గెలుస్తున్నాము అన్నాడు. ఆయన అంచనాలలో కూడా ఉన్నది. ఓకే, ఇగో ఒకటి మనం ఏంటి అనంటే బీజేపీతోని కట్టర్ మనం. ఓకే, నేను ఎందుకు అంటున్నా అంటే బీజేపీలా నేను ఒక్కటి చెప్తా, ఇచ్చే గుణం ఉండదు అబ్బాయిలకు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వేరే. ఏంది అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర 10 మంది పోయినా, ఇప్పుడు బోనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు చెందిస్తారు. కనీసం నాలాంటి వాళ్ళకే నేను బోనాలు వస్తే ఒక 5 లక్షలు, గణేష్ లో ఒక 15 లక్షలు, ఇట్లా నేను చందాలు ఇస్తుంటా. ఏ బీజేపీ నాయకుడు సిటీలో ఇస్తాడో నాకు ఒకసారి చూపెట్టు. కానీ వాడుకునేది మాత్రం వీళ్ళు ఎక్కువ. దేవుని వాడుకునేది మాత్రం వీళ్ళు ఎక్కువ. వీళ్ళది దేవుని పేరు మీద వీళ్ళు మోసం దగా చేస్తున్నారు. దేవుని పేరు మీద మోసం దగా చేస్తున్నారు. అందు గురించి ఒక నేను బాగా వీళ్ళు ఎంబడి బాగా నేను అన్వేషిస్తుంటా కదా, ఒక స్ట్రాటజీస్ వీళ్ళని దగ్గరగా చూస్తా కదా. ఒక పాటలా అంటారు, ఒక హిందీ పాటలా, देते हैं भगवानों को डोका, बीजेपी वाले देते हैं भगवानों को डोका, इंसानों को क्या छोड़ेंगे. దేవునికే మోసం చేసే వాళ్ళు మనుషులు ఒక లెక్కన ఇళ్లకు. మా దగ్గర ఇంకో డాకు, వీడు పెద్ద డాకు అంట, పెద్ద నేను చెప్తున్నా కదా, చెంబల్కా డాకు అన్నా నేను ఒకటి ఏం చెప్తున్నా, ఇప్పుడు ఆస్తులు అనేది మనము ఎలక్షన్ కమిషన్ కు సమర్పించినప్పుడు గతంలో ఏముండే ఇప్పుడు ఏముండే అడుగు. ఏ బిజినెస్ చేస్తాడు ఆయన అయితే నీకు తెలుసు, నాకు తెలుసు. భజన హిందుత్వం అంటాడు, మహారాష్ట్ర పోతాడు, కర్ణాటక పోతాడు, ఈడ వస్తాడు. నువ్వు ఏ బిజినెస్ చేస్తావు? ఏ బిజినెస్ చేస్తావు నువ్వు? ఆస్తులు మాత్రం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఆడ ఎట్లా ఇగో
అంటారు కదా, ఎట్లయితే ఆ, రాజు ఉంటాడో అట్లా ప్రజలు ఉంటారు. ఉమ్. అవును. సరే ప్రజలను ఇచ్చిపెట్టు, రాజు ఉంటే ఆ పక్కకున్న సేనాధిపతి అవును. ఆ, ఆయన కింద పనిచేసే వాళ్ళు ఉమ్. ఉంటారు కదా, వాళ్ళు ఈ కార్పొరేటర్లు బాగా అబ్బించుకున్నారు ఈయన. బాబా. వాడు 500కైతే వీడేమో పోటీ. పోటీ నేను ఎవరిది వాళ్ళకే అన్నట్టు అయిపోయింది ఆడ. అయిపోయా, మొత్తం దోసుకున్నాడు. జరగబోతుందా రాబోయే ఎన్నికల్లో మార్పు చూడబోతున్నావా 100% దేశం కిరణ్. గోషమాల్లో? గోషమేల్లో గడ్డం సీనని ఎమ్మెల్యే చూడబోతున్నావా? ఇగో, నేను కష్టపడి ప్రజలను గెలిస్తే అది పెద్ద పని కాదు. ఉమ్. నేను అదే క్రమంలో ఉంటా. నేను ఎప్పుడు ఒకటే నమ్ముకున్నా, ఏంది అనంటే ఇచ్చే గుణంతోనే రాజకీయాలకు రావాలి. రావాలి. తీసుకునే గుణం ఎక్కడ పనిచేయదు. అవును. అది నీ యొక్క ఆలోచనలు కానీ, నీ తెలివి కానీ, నీ యొక్క ఆర్థిక స్థితి కానీ, ఏదన్నా నువ్వు ఇచ్చి రాజకీయం చేయాలి. కానీ ప్రజలను దోచుకునే రాజకీయం అనేది అవును. ఎప్పుడో ఒకసారి పాపం పండుతుంది. విన్నారా? ఉమ్. ఇది కర్మ. ఈ ప్రతి కర్మకు రిటర్న్ వస్తుంది. దానికి అది నువ్వు ఎంత అంటే 10 రూపాయలు వేస్తే నీకు 100 రూపాయల రిటర్న్ వస్తుంది. వస్తుంది. చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది రిటర్న్. ఇప్పుడు చాలా స్పీడ్ గా అయితే వస్తుంది. నువ్వు చెడు కర్మ చేస్తే 10 రకాల చెడు కర్మలు నీకు వస్తాయి, వస్తాయి. తగులుతాయి. అది చెయ్యొద్దు. ఇక బీజేపీ ఎట్లా అంటే ఇక వాళ్ళకు ఇప్పుడు ఓ సస్పెండ్, ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడొద్దు అనుకున్నా, కానీ నువ్వు ఆయన విషయాలు చెప్తున్నావు మీ కాబట్టి సొంత నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గం, అందులో మనం రాజకీయాలు 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళం. నేను ఆ విద్యార్థి దశ నుంచి రాజకీయాలను చేస్తున్నటువంటి వ్యక్తిని. మంచి రాజకీయాలు, నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాలు, పనికొచ్చే రాజకీయాలు, ఉన్నత భావాలతో కూడుకున్న రాజకీయాలు, ఇది సమాజంలో రావాలి. ఇది వచ్చినప్పుడు సమాజంలో మార్పు చూడగలుగుతాం. కానీ కేవలం మాటల గారడి చేసి చేతలకు మాటలకు తేడా లేకుండా వివరిస్తే ప్రజలకు నష్టం అవుతుంది. ప్రజలు ఏంది అనంటే సరైన సమయంలో సరైన రీతిలో సరైన జవాబు ఇస్తారు. మేము వచ్చాము 2 months బ్యాక్, ఎన్నికల కంటే ముందు కూడా తిరిగినప్పుడు మీ పేరు బాగా వినిపించింది. విద్యార్థులు చదువుకునే విషయం 400-500 మంది చదువుకుంటా ఉన్నారు, ఇట్లా వినిపించింది. కానీ ఎన్నికల మూమెంట్కి వచ్చేసరికి ఎక్కడో దగ్గర ఇదైపోతుంది అనేది, దాన్ని ఈసారి మీరు ఇక మనం ఆ పనినే తీసిపెట్టాం. ఇప్పుడు ఒకటి రోడ్డు దాటాలి అని అంటే 2 స్టెప్లు వెనకకు కూడా వేయవలసి వస్తుంది. దాని అర్థం మనము దాటలేమని కాదు. ఓకే ఓకే. మళ్ళీ ముంగటికే వెళ్తాం. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక రాబోతా ఉంది. అక్కడ మాగంటి గోపినాథ్ గారు చనిపోయినారు, మీ సిట్టింగ్ స్థానం అది. మళ్ళీ మీకే రాబోతుందా ఆ స్థానం? ఎట్లా ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అని మీరు అంటున్నారు. ఓకే, మీరు రాసి పెట్టుకోండి. ఇవాళ మీరు నేను మళ్ళా కలుస్తాం. తెలంగాణలో ఏ ఎలక్షన్స్ వచ్చినా బీఆర్ఎస్ కే పట్టం కడతారు ప్రజలు. లేదు మళ్ళీ మాదే అధికారం అని చెప్పి ఖచ్చితంగా ఈసారి మేము కైవసం చేసుకుంటామని చెప్తున్నారు జూబ్లీ హిల్స్ ని. ఇప్పుడు ఇక మొదలైంది కదా. ఇప్పుడు ఆ రోజు నిన్న ఒకటి ఏం చెప్తున్నా, మీరు అడగొచ్చు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోయింది కదా అని. ఆ రోజు ఏంది అంటే ఈ ప్రభుత్వ వైఖరి తెలవలే, వీళ్ళ ఆలోచన విధానం తెలియలే. రేవంత్ రెడ్డి ఏదో మేలు చేస్తే అన్న ఊపు జోష్లోనే ఉన్నారు అందరు. అప్పుడు ఇప్పుడు ఈ 1 year లో వాట్ ఈజ్ వాట్ అని తెలిసింది. ఇవాళ నేను ప్రతిపక్షంలో ఉన్న నాయకునిగా నేనుంటే, ఇవాళ నేను ఏదన్నా మామూలు ప్రజలను అడిగితే నాకన్నా బాగా చెప్తున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వ కుట్రలు, రేవంత్ రెడ్డి యొక్క అరాచకం, రేవంత్ రెడ్డి యొక్క మోసం, ప్రజలకు నమ్మించి దగా చేసిన వ్యవహారం. ఎట్లా దగా చేసిండంటే ప్రజలే కథలుగా చెప్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా నిర్వహించట్లేదు. దేనికోసం అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దేనికోసం అంటే వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ ఉంది కదా. అవును, వాళ్ళకు కూడా ఎంత లేకున్నా కానీ వాళ్ళకు లీడర్షిప్, నాయకత్వం. ప్రభుత్వం కూడా ఎందుకు మీరు ఇంకా ఎన్నికలు పెట్టట్లేదు అని చెప్పేసి మొన్న ప్రభుత్వానికి చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఉన్న వాతావరణం వాళ్ళకి అనుకూలించది, మనం ఏం చెయ్యలే, ప్రజలు మనకు ఓట్లు వేయరు, అందరు బీఆర్ఎస్ కే పట్టం కట్టాలి అన్నది నిర్ణయించుకున్నారు. ఇప్పుడు
తొందరగా మనం ఏదన్నా ఎన్నికలు చేస్తే మనకు భంగపాటు తప్పది. ఈడ ఎట్లుంటది నీకు, ఇప్పుడు ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఏదన్నా లెక్కలు తప్పినాయి అనుకో, ఆడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పిలిచి మొట్టికాయలు కొట్టి ఆ చైర్ను గుంజేసుకుంటారు. చట్ నువ్వు మంచిగా చేస్తలేవు ఏమి అని చెప్పి ఆ ముఖ్యమంత్రి కుర్చీని లాగేసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా నేను బయటపడాలి అన్నది ఒక టాస్క్. ఏంటంటే అన్ని గోల చేసి గగ్గోలు చేసి ఏదో అని కొట్టుకుంటూ వచ్చిండు. ఈడొచ్చే వరకు ఇప్పుడు ప్రజలకు సరైన ఆలోచన చేసే సమయంలో ఇప్పుడు నాకు పరీక్షలాగా మారిపోయింది. ఇప్పుడు ఈడ నాకు ఫలితాలు అనుకూలంగా రాలేదనుకో, నా చేరు అయినట్టే అన్నది ఆడ కాంగ్రెస్ అంతే కదా, హైకమాండ్ ఆడ నీకు తీసేస్తుంది. ఇప్పుడు దాని గురించి ఆయన నానా తిప్పలు పడుతున్నాడు. కానీ ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని నువ్వు జిమిక్లు చేసినా, ఎన్ని స్ట్రాటజీలు చేసినా ప్రజలు ఏంది అని అంటే అంతిమంగా నిర్ణయించేవాళ్ళు. ఆ నిర్ణయం ఎట్లుంటది అంటే మాటలతో కడుపు నిండదండి. నువ్వు విట్నెస్ కావాలి, చూడాలి. అరే ఇది మాకు అందింది చెప్పిన ఈ కడుపులో పడాలి. ఖాళీ చెవులనే వింపుగా చేసి చెవులనే సంతోష పెడతా కాదు, మనసును కూడా కృషి చేస్తేనే నీకు ఓటు పడుతుంది. లేవు ఇక మొత్తం నువ్వు ఎప్పుడు నిన్ను 2500 ఇస్తా, స్కూటీలు ఇస్తా, తులం బంగారం ఇస్తా, రైతు బంధు ఇస్తా, 15,000 ఇస్తా, రైతు భరోసా ఇస్తా, ఇవన్నీ చెవులకు మంచిగా నచ్చినాయి, మనసుకు నచ్చుతలేదు కదా ప్రజలకు. ఇప్పుడు ప్రేమ ఎట్లా పుడుతుంది? చెవులకు ఇంపు ఉంట కాదు, మనసుకు నచ్చితేనే ప్రేమ పుడుతుంది. నీ మీద ప్రేమనే పుడతలేదు, ఎట్లా పుడుతుంది? కానీ 18 నెలల్లోనే వ్యతిరేకత మా ఛానల్ నుంచి కూడా చేసినాం ఎనాలిసిస్. వ్యతిరేకత రావడానికి పెద్ద ఇది రాకెట్ సైన్స్ కాదండి. ఏం చేయలేదు కాబట్టి వ్యతిరేకత వచ్చింది. చేస్తే ఎందుకు వస్తుంది కిరణ్? నువ్వు మాట చెప్తున్నా, నువ్వు ఏది ఇస్తే అది నీకు రిటర్న్ వస్తుంది. నువ్వు ఏమి చేయకపోతే నీకు వ్యతిరేకత రాకపోతే ఇదే ఎట్లుంటది అంటే ముళ్ళ చెట్టుకు పండ్లు కాస్తాయా? అంతే కదా, ముళ్ళ చెట్లకు ముళ్ళే కాస్తాయి, పండ్లే కాస్తాయి. నువ్వు ఏది ఇస్తే అదే. మరి ఎట్లా చెప్పారు వీళ్ళంతా కూడా మేము చేసేయగలుగుతాం, అది చేసేయగలుగుతాం, అట్లా చేయకపోతే మరి ఎట్లా అవుతుంది? కాలం సమాధానం చెప్తుంది కదండి. ఇంకోటి ఏంది అనంటే పాలిటిక్స్ లో ఏమైపోయింది కిరణ్, నేను ఒకటి చెప్తా చూడు, పర్సెప్షన్ క్రియేట్ కావాలి. పర్సెప్షన్ క్రియేట్ కావాలి అన్న ధోరణిని వీళ్ళు బాగా నమ్ముతారు. అన్నదే 10 సార్లు అన్నాం అనుకో, అది ఒక అభిప్రాయం కింద వస్తుంది అన్నది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు అదే పనులు ఉన్నాడు రేవంత్ రెడ్డి, కానీ బాగా సక్సెస్ అయ్యిండు. ఇప్పుడు 10 సార్లు నిన్ను దొంగ 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 అంటే లాస్ట్ ఏమో బై చేసిండేమో అన్నట్టు అనిపిస్తుంది. అదే చేశారంటారా? అంతే. ఇప్పుడు ఈ మాటల గారడి ఇవన్నీ విషయాలు, ఈ స్ట్రాటజీలు అంటే ఇదంతా నేరేటివ్ బిల్డప్ చేస్తారు. నేరేటివ్ బిల్డప్ చేసి దాన్ని పర్సెప్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. చేసుకొని అదే మామూలు బతికిస్తుందని వీళ్ళ అంచనా. ఎట్లయితుంది? మొదటి నుంచి ప్రజలకు నేను చెప్పిన కదా, నువ్వు ఎంతనైనా ఇంపు చేయి, చెవులను ఎంతనైనా కృషి చేయి, ఎప్పటి వరకు అయితే మనసు తృప్తి పడదో అప్పటి వరకు నీ మీదకి ప్రేమ రాదు. నీకు ఓట్లు ఎట్లా పడతాయి? అరే అన్ని చెప్పిండు కదా అని నమ్మిండ్రు, వేసిర్రు. ఇప్పుడు ఏ వస్తలేవు, ఎట్లా ప్రేమిస్తారు? ఎన్నిక ఏదైనా సరే బీఆర్ఎస్ దే విజయం అంటారు 100%. ఫోన్ ట్యాపింగ్ ఒకటి బాగా వినపడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్లు చేసేసారు. ఈ కార్ రేస్ లో కూడా జరిగింది, అక్రమాలు జరిగినాయి, 55 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి అంటారు. ఇగో నేను ఒకటి చెప్తా, నేను కూడా ఒక చైర్మన్ గా చేసిన. నేను ఒక కొత్త విషయం మీకు చెప్తా. ప్రభుత్వాలు ఏదైనా పెద్ద బడ్జెట్ తోని పని చేసినప్పుడు అందులో ఇర్రెగ్యులారిటీస్ కి ఉంటదని నేను అన్నా కానీ అందులో వెతుకుతుంటారు. పని చెయ్యనోనికి ఏముండదు కదా, ఏముండదు. ఏదైనా పని చేస్తాను. ఇప్పుడు కేసీఆర్ గారు చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసిండు.
అన్న వల్ల తప్పుడు దోలాడుతున్నారు. మీ దగ్గర దోలాడుతారు, మీరు ఏం చేస్తలేరు, ఏం లేదు, ఇక దోలాడుతున్నారు. దొరుకుతాయి, చేసిన దాంట్లోనే దొరుకుతాయి అని అన్నను. వెతకడానికి ఆస్కారం ఉంటుంది, వెతుక్కోమంటారు వాళ్ళు. అయ్యా మొత్తం నిన్ను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, ఎంక్వైరీ పెట్టుకో. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఎంక్వైరీ పెట్టుకో. నా కార్ రేసింగ్ ఉంది, ఎంక్వైరీ పెట్టుకో. నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా. నేను మాత్రము ఏం తప్పు చేయలే, నేను ఇచ్చింది వాస్తవమే, వాళ్ళు తీసుకున్నదే వాస్తవము. దీంట్లో అక్రమాలు అవినీతి ఎక్కడ జరిగింది, అక్కడ పోలేదంటేనే అవినీతి జరిగినట్టు. పోయిందన్న వాళ్ళు ఒప్పుకుంటారు, ఇచ్చిన నేను ఒప్పుకుంటున్నా. సరే ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఆఫీసర్లు వాళ్ళు చూసుకోవాలి. నాయకుడు అనేది ఏంది, ఒక డిసిషన్ ఇస్తాడు. వాళ్ళ కింద ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ ఏముందో ఆ పనిని సర్క్యులేట్ చేసుకొని తీసుకుపోవాలి. అది ఏడ తప్పు జరిగింది ఎంక్వైరీ చేసుకో. ఏం లేదు, మేము ఎట్లాగో చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోలే, ఇచ్చిన హామీలను ఏది నెరవేర్చలే, ఇక ప్రజల దృష్టిని మళ్ళించాలి. అందులో ఒకసారి హరీష్ అంటారు, ఒకసారి హరీష్ అన్న అంటారు, ఒకసారి కేటీఆర్ అన్న అంటారు, ఒకసారి కేసీఆర్ బాపు అంటారు. వీళ్ళనందని అలా ఇరికిసాలని చూస్తారు. ఇది ప్రజలు రోజు పొద్దుగాలు లేస్తే పేపర్లో ఇది వస్తుంది, వెనుక పేజీలో ఏదో ఒకటి ఏదైనా అవసరానికి వచ్చే వార్తను చదవకుండా ఈ వార్తనే చదివి అయ్యో గిట్లనా అన్నట్టు పెడతారు. ఇది ఆయనకు తెలుసు. నేను చెప్పినా కదా, ఒక నేరేటివ్ బిల్డప్ చేసి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసుకోవాలి. కొన్ని మీడియాలు కూడా వాస్తవంగా ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి ముచ్చట్లు, అక్కడికి రాని ముచ్చట్లు ఫస్ట్ పేజీలో వస్తుంది, ప్రజలకు రావాల్సినట్టు ముచ్చట్లు ఎక్కడికో వెనక చిన్న పేజీలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ రేస్ కావచ్చు, ప్రజలకు అక్కడికి వచ్చే ముచ్చట్లు కాదని చెప్పేసి మా ఉద్దేశం. ఇప్పుడు నేనేమంటున్నా, అదే ఫస్ట్ పేజీలో కనిపిస్తుంది. అదే పేపర్ లో ప్రజల సమస్యలు మాత్రానికి ప్రజల ఆలోచన ప్రకారంగా పేపర్లు వెళ్తున్నాయా, పేపర్ల యొక్క ఆలోచన ప్రకారము ప్రజలు వెళ్తున్నారా అన్నది అది క్వశ్చన్ మార్క్. అవును, మన వాదనల తర్కంలో పోకుండా నేనేం చెప్తున్నా అంటే, వీళ్ళు మాత్రము పత్రికలకు టీవీలకు మెటీరియల్ ఇచ్చే దాంట్లో సక్సెస్ అవుతారు. రోజు ఏందండి అసలు, నువ్వు ఇప్పుడు రోజు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఇదే కనిపిస్తుంది. అది ఏం అక్కడికి వస్తుంది, నువ్వు ఏదైనా నిర్మాణం, ఏదైనా కొబ్బరికాయ కొట్టినట్టు చూపెట్టు, ఏదైనా పునాదులు వేసినట్టు చూపెట్టు, ఏదన్నా డెవలప్మెంట్ చేసినట్టు చూపెట్టు. అరే గవి చూపెట్టాలి. ఎంతో మంది ముఖ్యమంత్రులు అండి నాకు తెలుసు, నేను ఇలా చెప్తలేను. మా కేసీఆర్ గారి గురించి నిజంగా అదొక గ్రంథం ఎట్లాంటిది అంటే, ఒక ఈ జన్మ సరిపోతుంది ఆ గ్రంథాన్ని చదవాలని అంటే. విన్నారా, ఆయన ఎప్పుడు రాజకీయాలు మాట్లాడలే, పని 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 పని. ఎన్నికలు వచ్చినప్పుడు బయటికి వెళ్తాడు, మీకు తెలుసు వాస్తవం. అది ఆయన చెప్పుకుంటాడు, అదే వాస్తవం. అప్పటి వరకు ప్రతి పనిని ఆయన సొంతంగా ఒక ఏంది అంటే, ఆయన ఒక అడ్మినిస్ట్రేటివ్ గా ఏంది అది ఎట్లా జరుగుతున్నది అన్నది దగ్గరుండి చూసుకునే వ్యక్తి. యూనో ప్రతి పనిని ఆయన గుండెకు దగ్గరగా చేస్తున్నప్పుడు రాజకీయాలు అన్నది అంతిమంగా ఒక 3 నెలల ముందో, 4 నెలల ముందో, 6 నెలల ముందో చేస్తారు. అవును, మా కేసీఆర్ గారు అదే చూపించారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే చేసేది. ఏం మాటకు ఆ మాట. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఇట్లా మాట్లాడలే, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి అని అంటుండే. కానీ మొత్తం ఇదే సరిపోతుంది 18 నెలల నుంచి. ఇదే 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 అది బోర్ వచ్చేస్తుంది టీవీలు పెట్టాలంటే. కట్టడాలు అసలు ఏం జరిగే, పైసలు సరిపోవట్లేదు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. పైసలన్నీ మరి ఎటుపోతున్నాయి? ఎందుకంటే గతంలో మీరున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, దానికి పైసలు ఖర్చు పెట్టారు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు కట్టించారు, సెక్రటరియట్లు కట్టారు, అమరవీరుల స్తూపాలు కట్టారు, ఇట్లా చాలా కట్టడాలు కట్టారు. సరే పైసలు ఖర్చు అయిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎందుకు పైసలు సరిపోతలేవు? అప్పుడు ఎట్లా సరిపోయినాయి పైసలు, ఇప్పుడు ఎందుకు పైసలు సరిపోతలేవు? ఇప్పుడు ఏడిగిపోతున్నాయి పైసలు, అడిగిపోతున్నాయి. ఈయన సరిపోతలేదు అని అంటున్నాడు ఆయన మాట. అవును, అప్పుడు ఏమన్నా మిగులు బడ్జెట్ ఉండేనా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్, ఆ తర్వాతనైతే లోటు బడ్జెటే కదా. కేసీఆర్ గారు కూడా అప్పులు చేయలేదు. ఆ అప్పులకు రిటర్న్స్ వచ్చే విధంగా వనరుల సృష్టీకరణ జరిగింది. ఇవాళ
నువ్వు లేవంటున్నావు కదా, ఆ, మరి నీ లేని దాన్ని ఎట్లా పెంచుకోవాలో ఆ పాలసీ తీసుకురా. తీసుకురావాలి. ఆ వనరులను పెంచే పని మీద ఉండు. ఉమ్, రోజు కేటీఆర్ అది ఇచ్చినామంటే ఏం వస్తుంది? ఉమ్, ఎవరికి మేలవుతుంది? ఏ రాష్ట్ర ప్రజలకు మేలైతాయి? ఆ, ఓ నీ బడ్జెట్ లేదు అంటున్నావు కదా, నా కడుపు కోసిన, నా పేగులు తీసిన, ఉమ్, నా కళ్ళలో ఓడిచిన, నా దగ్గర గింతే ఉన్నది అని. ఇప్పుడు మన దొంగలా ఇప్పుడు మనం నీ ఇల్లు అయితే అట్లనే ఊకుంటావా నువ్వు? ఎట్లా ఊరుకుంటాం? ఇప్పుడు నాకు ఆశయాలు అయితే ఇంటి ప్రతి వ్యక్తికి ఉంటాయి కదా. ఉంటాయి, బాగా నువ్వు చేసుకుంటాం కదా. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు, అవు. ఆ? ఉమ్, నీకు అరే బడ్జెట్ లేదు అన్నప్పుడు నువ్వు వనరులను పెంచుకుంటావు కదా. ఇప్పుడు మనం ఇంట్లో అరే మన సరిపోదు. ఈ వేతనతోని ఈ శాలరీతోని ఇల్లు గడుస్తలేదు అని అంటే ఇంకోటి పార్ట్ టైం చేస్తాం, అవు. ఏదో ఒక వనరులను పెంచుకుంటాం కదా. పెంచుకుంటాం. నువ్వు వనరులు పెంచుకునే పనిలో లేవు, ఏదో ఉన్నది చెప్పనీకి వచ్చినావు నువ్వు ఆడ. ఉమ్, ఆ? ఉమ్, నువ్వు దేనికి వచ్చినావు, ఏం చెప్పి వచ్చినావు, ఏం చేస్తాను వచ్చినావు, ఉమ్, 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 అవన్నిటిని పక్కన పెట్టి ఉమ్, ఇప్పుడు నాది ఏం లేవు అని అంటే అందుగురించే మన కేటీఆర్ గారు అన్నారు ఆ మాట. ఉమ్, అరే అవుల లెక్క మాట్లాడుతున్నాడు అని కేటీఆర్ అన్నాడు. అన్నాడు. ఎందుకంటే దేశ ప్రతిష్టను దిగజార్చొద్దు కదా. అవును, నీకు మంచి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అవును. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. ఎవరైనా బయట వాళ్ళు వచ్చేస్తే ముక్కు మీద వేలేసుకుంటారు, ఉమ్, అరే ఎట్లుండే ఈ తెలంగాణ ఎట్లయ్యింది అని. ఉమ్, ఉమ్, అలాంటి తెలంగాణను తీసుకొని మళ్ళా నువ్వు గ్రాఫ్ పడేసేటట్టు, దాన్ని అవమానం చేసేటట్టు నువ్వు కేవలం అరే ఏమి లేదు అంత మేము దివాలా తీసినాం అంటే దొంగలాగా నీ చూస్తా ఇంటికి ఉంటారు. కూడా వస్తారా భయ్? నీ ఇంటికి ఎవరైనా దివాలా తీసినా అంటే పిల్లని ఇస్తాడు ఎవడన్నా? ఎవరిస్తారు? ఆ? ఇంటి గుట్టునట్టు బయట వేసుకోలేం కదా. నీ దగ్గర ఏం లేవనంటే నీకు అప్పలెట్ట కొడతాయి? రావు. ఇవన్నీ ఏంది అని అంటే వాళ్ళకి చెప్తే ఈ గాయ పెట్టి గత్తర పెట్టి ఉమ్, ఈ బోనాలు వస్తున్నాయి. ఉమ్, మా దగ్గర ఏం చేస్తుంది అంటే గుమ్మడికాయది పోతరాజు గుమ్మడికాయ పెడతారు. పెడతారు. ఆ గుమ్మడికాయది సెంటిమెంట్ ఏంటంటే అక్కడంతా ప్రజలు వస్తారు, ఆ గుమ్మడికాయ మొక్క గింతలన్నా తీసుకోవాలని వాళ్ళ ఇంటి మీద వేసుకోవాలన్నది ఒక సంప్రదాయం, ఒక ఆనవాయితీ, ఒక నమ్మకం. మంచి జరుగుతుంది. ఆ గుమ్మడికాయ ఎవడు తీసుకెళ్తాడు ఎరకనా? వాడు ఎక్కువ గాయ పెట్టి గందరగోళం చేసినోడే తీసుకెళ్తాడు. ఓకే, అవును. ఆడు ఎంత పైన తీసుకోడు, గాయ గత్తర పెట్టి ఆగమాగం చేసి తీసుకుపోయేటాడు రేవంత్ రెడ్డి. ఆ గుమ్మడికాయ తీసుకుపోయిండు, ముఖ్యమంత్రి కుర్చీని కొట్టిండు. అంతేగాని ఆయన కళ లేదు, ఆయన నైపుణ్యం లేదు, ఆయన విశేషత లేదు, ఆయనది ఏమీ లేదు. మళ్ళీ మేమే రెండోసారి ఆయన అడిగితే కూడా చెప్తాడు. అది రాత్రి నిద్ర రేవంత్ రెడ్డిని పండుకునేటప్పుడు అడిగిండు అనుకో చెప్పేస్తాడే మళ్ళా రాముడు మనం మళ్ళీ గోషమాల్ సీటు మీకే రాబోతా ఉందని అనుకోవచ్చా? సీట్ ఈసారి మీకే. అధిష్టానం నిర్ణయం. మనం కష్టపడతాం, ప్రజలలో దగ్గర ఉంటాం. చెప్పినా కదా, ఇప్పుడు నేను చేసేదంతా ప్రజాహితం గురించి చేస్తున్నా. ప్రజలు నిజంగా ఏంది అరే ఇట్లాంటి నాయకుడు కావాలంటే వాళ్ళే నా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. పార్టీ అధిష్టానం ఉంది, ఎవరికి ఇస్తే పని చేయవలసిందే. లాస్ట్ టైం కేటీఆర్ గారు చెప్పిన పని చేయాలన్నారు, చేసినాం. మేము ఒక్కటే, నా యొక్క ఏం ఒక్కటే ఏం లేరు కన్నా, ఈ బీజేపీని దూరం పెట్టాలి. గోషామైల్ నుంచి బీజేపీని పండబెట్టాలి, ఈ బీజేపీని తరిమి కొట్టాలి. గోషామైల్లో బీజేపీ జెండా అనేది ఉండదు. అది మనం ఆ సంకల్పంతో పనిచేస్తున్నాం. ఎప్పుడైనా నెరవేరుతుంది. ఇదే టెంపో కంటిన్యూ చేస్తున్నాం, ఒక ఆశయంతో పోతున్నాం. ఇవాళ నేను ఇచ్చుకుంటూ పోతే కొన్ని ఆస్తులు తగ్గిపోవచ్చు, కానీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అవన్నీ నేను సంపాదించినాయి కాబట్టి ప్రజల కోసం వెళ్తున్నాయి. ఇప్పుడు నేను రూమ్ లో కూర్చొని బిర్యానీ తింటే నా ఆత్మకు నాకే తృప్తి ఉంటది. ఆ బిర్యానీ నలుగురు మంచిగా అనుకో, కిరణ్ అంటాడు అరే సీనా నెంబర్ ఉంటే అలా బిర్యానీ తిన్నాం భయ అని అంటాడు. ఉండాలి సార్ రాజకీయాల్లో. మనమే తృప్తి పడితే ఏమొస్తుంది? అధికారంలో నలుగురిని తృప్తి పంచిన అనుకో, అదే పేరు కదా. నేను తింటే ఏమొస్తుంది? నా మనసుకు తెలుసు, నాకు తెలుసు. మొత్తానికైతే మార్పు కోసం ఖచ్చితంగా మీరు అక్కడ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు, ప్రజల్ని చైతన్యపరుస్తా ఉన్నారు. 63,000 ఓట్లు వచ్చినాయి. నేనేం చెప్పాలి? నాకు గోస పార్టీలా నాకు ఓసారి చెప్తే అసలు బాధ అనిపిస్తుంది.
ఎంత మంచిగా తీసుకొచ్చినాం, ఒక పీక్ స్టేజ్ కి తీసుకొచ్చినాం. అవును గోషామహల్ నువ్వు నాది యూట్యూబ్ కొట్టు, నేను చెప్తున్నా చూసినాం, కదా, చూసినాం 240 కార్యక్రమాలు చేసిన నేను, అవును. మాస్ కార్యక్రమాలు, అవును. ఆత్మీయ సమ్మేళనాన్ని 10,000 మందితో పెట్టిన నేను. దళిత వాడలలో బస చేశారు. దళిత వాళ్ళలో నిద్రపోయినా, బస చేసిన, వాళ్ళ కమ్యూనిటీ హాల్లో వండుకున్నా. అవును ఎంత ఎంత చైతన్యపరిచిన, అవును. ఉద్యోగాలు ఇప్పించిన, అవును. జాబ్ మేళా పెట్టి పెట్టించిన, అవును జాబ్ మేళాలు పెట్టారు, 10,000 మంది గోషామహల్ నుంచి జాబ్ మేళా పెట్టించారు. అవును. సో ఖచ్చితంగా మీ అనుకునేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో చివరికి ఖచ్చితంగా అది రీచ్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే అది ఏ నాయకునైనా తీసుకోవచ్చు, ఏ నాయకునైనా సరే స్టెప్ బై స్టెప్ అదే కొంత టైం పడుతుంటది. కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం తొందరగా వస్తుంది, కొన్ని నియోజకవర్గాల్లో కొద్దిగా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నేను ఇప్పుడు ఆడ రెజ్లింగ్ అసోసియేషన్ ఉన్నది. ఓకే. అందులో 60% ముస్లిం ఉంటారు, 40% హిందువులు ఉంటారు. ఓకే. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నన్ను చైర్మన్ చేసిండ్రు. కారణం ఏంటి అని అంటే, ఆ గేమ్ ని లిఫ్ట్ చేస్తాడని. నేనేదో పైల్వాన్ చేయలే, నేనేమి దంగల్కి పోలే, అఖాడాలో పోలే, నేను ఎక్సర్సైజులు చేయలే, ఏం చేయలే. కానీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరే చైర్మన్ ఉండాలి అని అన్నారు. రెజ్లింగ్ ఫౌండేషన్ చైర్మన్ అయ్యారు మీరు. నా దగ్గరకు వచ్చిర్రు వాళ్ళు. ఎందుకు వచ్చిర్రు అని అంటే, అరే ఈయన దియతో ఈయన కుछ కడతా, ఈయనకి ఏమన్నా ఇస్తే ఈయన దానికి న్యాయం చేస్తాడు, ఈయన దగ్గర ఇచ్చే గుణం ఉన్నది. ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ మనిషికి మనం ఇవ్వాలని అలా వాళ్ళందరూ వచ్చారు. ఆలోచన మొదలైంది అంటే బౌండరీస్ దాటి పోయి వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను చైర్మన్ చేయడం, కాపాడుకోవాలనే ఆలోచన మొదలైంది. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అందులో, వాళ్ళ మనిషికి చైర్మన్ కావాలి, నన్ను చైర్మన్ చేయడం ఏంటి అంటే, హిందూ లేడు, ముస్లిం లేడు, పని చేసేటోడు నిలబడాలి. ఆ మతంలో గాని ఈ మతంలో గాని దాడిపోతా ఉంది, కాపాడుకోవాలనే ఆలోచన వచ్చింది, అక్కడ వస్తుంది. నేను ఎంతో మంది ఇప్పుడు పోతున్నారు, ఎక్కడ వాళ్ళు ఏడికి పోయినా గానీ టైటిల్ కి మహారాష్ట్ర, కర్ణాటక ఆడికి పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళకి మంచి రవాణా ఖర్చులు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. మనం ఇవి చూసి అవతల మన దగ్గరకు వచ్చి బలవంతం చేసి మనం చైర్మన్ చేస్తున్నారంటే మన తృప్తి చాలా. అది అంటే మన పని అనేది మనుషులకు రీచ్ అవుతుంది అన్నది నమ్మకం కనబడుతుంది. ఇవాళ నేను చెప్తున్నా కదా, మతం కాదు ముఖ్యం, మానవత్వం ముఖ్యం. నేను ఆమె వచ్చింది, ఒక ఆమె ఎప్పుడు నా ఎలక్షన్ల నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆమె మాధవిలత అనేట ఆమె వచ్చింది, కాషాయి వేషధారణ వేసుకొని. ఎట్లా అంటే హిందూ సామ్రాజ్యానికి అధిపతి, స్టేక్ హోల్డర్ అన్నట్టు తీసుకొని వచ్చింది. నేను ఆ రోజే చెప్పిన, అమ్మ నువ్వు ఒక డ్రామా మాస్టర్ తల్లి, ఈమె ఒక డ్రామా మాస్టర్, ఎలక్షన్ అయిపోగానే ఈమె ప్యాకప్ చేసుకుంటే కనబడది అని అన్న. మన గుల్జార్ హౌస్ లో 22 మంది చనిపోయారు, వచ్చింది ఈమె. ఆడ మోరీలు నిండుతున్నాయి, నల్లలు వస్తలేవు, వీధి దీపాలు వెలుగుతలేవు, రోడ్లు మంచిగా లేవు. ఇట్లాంటి ఒక పక్కకు అక్రమంగా ఎమ్మెల్యే అందరినీ సతాయిస్తున్నాడు. నువ్వు గోషామహల్లో నీకు నువ్వు అనుకునే ఓటు బ్యాంకు ఉన్నది అనుకున్న వాళ్ళకు అన్యాయం జరుగుతున్నది. మరి ఎవరి పక్షాన నిలబడ్డావు, ఎవరిని ఆదుకున్నావు, ఎవరిని ఎమ్మెల్యేని ఎదిరించినావా, ప్రశ్నించినావా? ఎంతమంది చెప్పలే నీకు, అమ్మా మేము ఇల్లు కడుతుంటే పైసలు ఇస్తున్నాం, వచ్చినావా, అడుగు పెట్టినావా, గోషామహల్లో మంచి చెడులు తెలుసుకున్నావా? ఈ దంద ఏంది ఇది? ఎప్పుడు అవసరం ఉంటే ఎన్నికలు వచ్చినప్పుడు ముందుకొచ్చి కాషాయి ధారణ చేసుకొని 4 వేదాలు, సూత్రాలు, మంత్రాలు చెప్పుకుంటా ప్రజలని ఏం చేస్తావు? ఎన్ని పాపాలు ఒడిగట్టుకుంటారు వీళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు. రాముని పేరు మీద, అసలు గుళ్ళ మీద, హిందుత్వం మీద మొత్తం అసలు ఏంది అంటే, ఒక మీరు మొత్తం లెక్క చూస్తే వీళ్ళు చేసిన అరాచకాలు ఇంకా వేరే కనబడాయి. హిందూ ధర్మం మీద ఏదైతే అరాచకాలు చేస్తున్నారో, ఏదైతే వసూళ్లు చేస్తున్నారో, ఎంతమందిని అయితే భయభ్రాంతులను చేస్తున్నారో, ఎంతమందిని ఆవేదన గురి చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. వీళ్ళ మీద హిందుత్వం అనే పేరుని చూపెట్టి ఇంత అక్రమాలు, ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే అన్ని కుట్రలు చేస్తున్నారు. నేను చెప్పలేను, మాట్లాడాలి, వివరించలేను. అంత ఏంటంటే వాళ్ళని మనకు ఆవేదన ఉంది, కడుపులో మస్తుంది అనేది చెప్పనీకే. మార్పు
100% ప్రజలు గమనిస్తున్నారు. గమనిస్తున్నారు. అందు గురించే గమనిస్తారు. గోషామేళ 63,000 ఓట్లు రావడం ఏంది? అవు. నా ఖచ్చితంగా భూతో నా గమనిస్తారు. భవిష్యత్తు. ఖచ్చితంగా. ఇప్పుడు కాషాయి జెండకు అంటే వీళ్ళు అనుకుంటారు, నేను అంటలేను, హిందుత్వానికి పుట్టినిల్లు గోషామే అవును అని వీళ్ళు అనుకుంటారు. అనుకుంటారు. అలాంటి పుట్టినిల్లు లోపలే మా సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ అవు. ఈసారి టార్గెట్ రీచ్ అవుతుందిలేండి. 100% మంచి చేసుకుంటూ పోతే అవుతుంది కదా కిరణ్. థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ సేవలు ఇట్లానే కొనసాగాలని చెప్పేసి 100% ఏం మనం మీరు రాజకీయ పరంగా మంచిగా ఎదగాలి, మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి కూడా మా ఛానల్ కోరుకుంటా ఉంది. మీ సేవలు ఎట్లే కొనసాగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటాను.